ఈ వీడియో ఇప్పుడు నీవు వీక్షిస్తున్నట్లయితే అది సృష్టి నీకు చూపిస్తున్న వాత్సల్యంగా అర్థం చేసుకో. ఈ వీడియోని పూర్తిగా దర్శనాత్మకంగా శ్రవణం చెయ్యి. లా ఆఫ్ అట్రాక్షన్ పై నీకున్న విశ్వాసాన్ని పెంచుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలన్న కోరికను నీకు ఈ వీడియో కలిగిస్తుంది. ముందుగా మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కాకుండా లా ఆఫ్ కర్మ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనం తెలియని దానిని తెలిసిన దానితోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి. మనం సంకల్పించుకున్నది పొందేందుకు కాలాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని, తెలివిని పణంగా పెట్టి కష్టపడడం ద్వారా సంకల్పాలను సిద్ధించుకునే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తాం. ప్రయత్నం ఎలా ఉన్నా సంకల్పం సిద్ధించకపోతే ఆత్మన్యూనతా భావం కంపల్సరీ. సిద్ధిస్తే ఆ క్షణం ఆనందించినా కోల్పోయినది జీవితం అని తెలిసాక బాధ కంపల్సరీ. ఎటు చూసినా దుఃఖమే ప్రయోజనంగా కలిగినది ఈ లా ఆఫ్ కర్మ. ఇప్పుడే నీకు ఒక ఆలోచన వచ్చింది కదా, మనం ఏమీ కోల్పోకుండా మన సంకల్పం మన దగ్గరకే ఆకర్షించబడితే బాగుంటుంది కదా. అవును, అలా జరిగితే ప్రతి మనిషి గొప్పగా జీవించవచ్చు. మరి దానికి మార్గం లేకపోలేదు. మనం ముందు చర్చించుకున్న లా ఆఫ్ కర్మ మనకి మరియు ప్రకృతికి మధ్య జరిగే ప్రక్రియ. ఎందుకంటే ప్రకృతి సిద్ధాంతం కష్టపడితేనే జీవించగలవనే భావాన్ని వ్యక్తం చేస్తుంది. కాబట్టి మనకి ఈ ప్రకృతికి కొన్ని వేల సంవత్సరాల కాలంగా సంబంధం ఉంది. మిత్రమా, 6 నెలల సావాసానికే వారు వీరవుతారనే సామెత గుర్తు తెచ్చుకో. అలాంటి ఎన్నో వేల సంవత్సరాలుగా నీకు ఈ ప్రకృతితో సావాసం ఉంది. అటువంటప్పుడు నీకు కష్టపడితేనే జీవించగలవనే భావం చాలా శక్తివంతంగా నాటుకుని ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఎన్నింటినో కష్టపడి సాధించావు. దానికోసం కష్టపడ్డావు కాబట్టి అది నిన్ను వరించింది. కానీ నీవు గమనించని, అర్థం చేసుకొని మరో పార్శ్వాన్ని ఇప్పుడు గమనించు. నీ జీవితంలో బాధలు, ఇబ్బందులు, దుఃఖం, అవమానాలు, అనారోగ్యం, అపజయాలు, ప్రమాదాలు, మనస్పర్ధలు ఇవన్నీ నీవేవి కష్టపడకుండానే తెచ్చుకుంటున్నావు. అదే ఆకర్షిస్తున్నావు. ఇవి నీవెలా ఆకర్షిస్తున్నావు అది గమనించు. ఏ కష్టం పడకుండా వీటిని ఆకర్షించగలిగావంటే మరి ఏ కష్టం పడకుండా సుఖాలు, విజయాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, అవకాశాలు, అభిమానం ఆకర్షించగలవు కదా. అవును, అలా ఆకర్షించడాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. లా ఆఫ్ కర్మ ఏ విధంగా నీకు ప్రకృతికి మధ్య జరుగుతుందో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నీకు సృష్టికి మధ్య జరుగుతుంది. ఏంటి ఆ తేడా, ఎలా గుర్తించాలి అనే కదా నీ సందేహం. ప్రకృతి సిద్ధాంతాలు ప్రదేశానికి మారతాయి. కారణం ప్రకృతి అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు కదా. కానీ సృష్టి సిద్ధాంతం ప్రతి చోట ప్రతి జీవికి ఒకే విధంగా అమలవుతుంది. ఉదాహరణ, తల్లి శిశువుకు పాలు ఇవ్వాలి. ఇదే అన్ని చోట్ల అన్ని జీవుల్లో ఉంటుంది. ఇప్పుడు నీకు కొంచెం ఆశ కలిగింది కదా, కలగాలి. ఈ క్షణం నుండి నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ చెయ్యాలి. నీకు బాగా గుర్తుండిపోయే నీవు చేసిన మొట్టమొదటి లా ఆఫ్ అట్రాక్షన్ నీకు గుర్తు చేస్తా. అది గుర్తు చేసుకొని ఇక నుండి సృష్టితో సమన్వయమై లా ఆఫ్ అట్రాక్షన్ చెయ్యాలి. నీ పసితనంలో నీకు ఆకలి వేయగానే నీవు నోరు తెరిచి అడగకుండానే నీకు ఆహారాన్ని ఈ సృష్టి నీ మాతృమూర్తి ద్వారా అందించింది. అది నీ తొలి లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ వలన నువ్వు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటావు. ప్రతి క్షణాన్ని సమృద్ధితో గడుపుతావు. ప్రతి పనిని ఉల్లాసంగా, శక్తివంతంగా, 100% స్పష్టతతో, శ్రద్ధగా చేస్తావు. పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆనందాన్ని పొందుతూ జీవిస్తావు. నీ ఆధ్యాత్మికత అత్యంత శక్తివంతమవుతుంది. నీ ఆత్మవిశ్వాసం కొండంత అవుతుంది. నీ మేధాశక్తికి హద్దులుండవు. నీ సృజనాత్మకతకి ఎల్లలుండవు. నీవు సృష్టి నుండి పొందే ఆకర్షణకి అంతం ఉండదు. లా ఆఫ్ అట్రాక్షన్ పై ఎన్నో పద్ధతులు ప్రచారంలో ఉన్న క్రియాయోగి భార్గవ్ శర్మ 15 సంవత్సరాలుగా పరిశోధించి అందిస్తున్న FRS మెథడ్ అత్యంత ప్రభావవంతమైనది. సృష్టి యందు పూర్తి స్థాయి ఆకర్షణని, అనుకూలతని ఈ మెథడ్ 9 స్టెప్స్తో వివరిస్తుంది. ప్రతి అంశాన్ని శాస్త్రీయ పందాతో వివరించి అందిస్తుంది. అలాగే మనకు తెలిసిన మరో లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ 369. ఈ మెథడ్ కి కొంచెం దగ్గరగా భారతీయ మూలాలని పూర్తి స్థాయిలో కలిగి ఉన్న అద్భుతమైన మెథడే ఈ FRS మెథడ్. సో ఈ FRS మెథడ్తో మీ సంకల్పాలని సిద్ధించుకోగలుగుతారు. మరి లా ఆఫ్ అట్రాక్షన్ చేయడం ఈ రోజు నుండే ప్రారంభిస్తావు కదా. మరో వీడియోతో నీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.